నమస్తే, వెల్కమ్ టు హవిలసల్ కిచెన్. సో ఈరోజు మీరు చూస్తున్నారు నా శ్రీమంత వేడుక. నా శ్రీమంత వేడుక ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ఘనంగా మా ఇంట్లోనే మా వారు చాలా చక్కగా చేశారండి. సో ఇదంతటి ఎంత మంచి మధురాను క్షణాలను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే నేను ఈరోజు ఈ వీడియోని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. సో చాలా కొద్దిపాటి సమయంలో మేము ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే శ్రీమంతం అనే ఆచారంలో అయితే లేదనమాట. మా అత్తమ్మ గారిని అడిగినప్పుడు, మా అమ్మగారిని అడిగినప్పుడు అందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది. సో అందరూ ఒప్పుకోవడంతో ఇంత ఘనంగా మా ఫంక్షన్ అయితే బాగా జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పచ్చని చీర కట్టుకుంటే పచ్చని పండంటి బిడ్డకి జన్మనిస్తామన్న లాజిక్ ఉంటుంది కదా. సో నాకు కూడా పచ్చని చీర కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి గ్రీన్ కలర్లో శారీ తీసుకున్నాను. మా వారైతే ఇలాగా పట్టు పంచని కట్టుకున్నారనమాట. అలాగే మా పాపకు కూడా మేము మంచిగా పట్టు లంగాని తీసాము, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మ్యాచింగ్ ఉండేలాగా. సో అప్పటికప్పుడు ఫ్లవర్స్, ఆ బ్యాక్ అలా ప్యానల్ కూడా తయారు చేయించుకుని వుడెన్ షాప్లో, నెక్స్ట్ ఫ్లవర్స్తో ఎంతో చక్కగా గ్రీన్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా బంతి, చామంతి, ఇంకా రోజెస్ అన్నీ కూడా తెచ్చుకుని చక్కగా మేమైతే మా ఫంక్షన్ని చేసేసుకున్నాం అన్నమాట. సో ఇది ఫైనల్గా నా శ్రీమంతం లుక్ అనమాట. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక శారీతోనే ఉండిపోయాను. అమ్మ వాళ్ళు శారీ పంపించారు, కానీ ఇంక నేను ఆ శారీ అయితే కట్టుకోలేకపోయాను. ఎందుకంటే అప్పటికి నేను చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి. సో శ్రీమంతం అంటే అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, గాజులు కదా, పళ్ళు, అలాగే ఎన్నో రకాల స్వీట్స్ అన్నమాట. సో ఇక్కడ మైసూర్ పాక్, కాజా, అలాగే తక్కుడు లడ్డు, కర్కార్జం లడ్డు, అరిసెలు, ఇంకా చలిమిడి, అలాగే గులాబీ పువ్వులు, ఇంకా రకరకాల ఫ్రూట్స్ మాకేం దొరుకుతాయి కొద్ది సమయంలో అన్నీ అనమాట. సో శ్రీమంతం అయితే ఎంతో బాగా జరిగింది. మా హస్బెండ్ అక్షింతలు వేయడం, పసుపు, గంధమ, పువ్వులు వేయడం, దండ వేయడం, గిఫ్ట్ ఇవ్వడం, ఇలా ఎంతో చక్కగా మాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా నా శ్రీమంతం అయితే జరిగింది. ఇక్కడి నుంచి ఫుల్ వీడియోని మీరు చూడండి.
సో అదండి నా శ్రీమంతం వీడియో. మీ అందరికీ ఎంతో ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేసారిలో ఉన్నాను. చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 9 మంత్స్ 12 డేస్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని టెన్షన్లో ఉన్నాం. లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకున్నాము. బట్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా పిలుచుకుని ఎంతో బాగా జరుపుకున్నాం. అందరు రావడం, అక్షింతలు వేయడం, గంధం, పసుపు, కుంకుమ, ఇంకా మంచిగా ఎంతో చక్కగా నవ్వుకుంటూ బాగా జరిగిందండి. సో మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతుంది. మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మీ అందరి బ్లెస్సింగ్స్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.